అంబేద్కర్ వారసులం అని చెప్తున్నారు కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి రావాలని చెప్పారు కదా. మరి ఆ లెక్కన మా వాటా మేము కోరుతున్నాం, మీ సొమ్ము మేము అడగట్లేదు కదా, మీ ఆస్తి మేము అడగట్లేదు కదా. మరి మీకేం నొప్పి అవుతుంది అక్క? ఏం నొప్పి అవుతుంది? ఇంట్లో నలుగురు పుట్టినప్పుడు నువ్వు చదువుకొని నీ అక్కనో నీ చెల్లెనో నీ తమ్ముడో చదువుకోకపోతే మీరు చదువుకోలేదు మీకు ఆస్తిలో వాటా లేదని చెప్తావా? మీరు చదువుకున్న తర్వాతనే మీకు ఆస్తిలో వాటా వస్తుందని చెప్తావా? అట్లా చెప్పగలవా? ఊరుకుంటారా? తంతరు నిన్ను. మేము కూడా గదే అంటున్నాం. కుటుంబంలో నలుగురు పుట్టినప్పుడు నలుగురికి కూడా సమాన వాటాలు ఉండాలా అని చెప్తున్నాం. అన్నదమ్ములం అని చెప్పుకుంటున్నారు కదా. మీ ఇంట్లోనే మీ అన్నదమ్ములే సమానంగా వాటాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా? మీలల్లా 59 ఉపకులాలు ఉన్నాయి. మాదిగలే కాదు. మేము మాదిగల కోసమే కొట్లాడట్లేదు. ఉపకులాలు చాలా ఉన్నారు, వాళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా, విద్యంగా, వైద్యంగా, సామాజికంగా న్యాయం జరగాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. మాదిగల కోసం కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.